హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మీకు తెలిసిన విషయాలు కూడా ఏమన్నా ఉంటే కామెంట్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ నేను జాబ్ కొట్టాలి అనే కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. అంటే మనము మన తల్లిదండ్రులు చెప్పారు, వాళ్ళ కోసం చదవాలి, వాళ్ళ కోసం నేను జాబ్ చేయాలి అని చెప్పేసి ఆ విధంగా అస్సలు ఆలోచించొద్దు. ఎప్పుడైతే మీకు మీరుగా నాకు జాబ్ అవసరం, నేను జాబ్ కొట్టాలి అని చెప్పేసి మీకు మీరుగా ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడే మీరు ఖచ్చితంగా దాంట్లో 100% పెట్టగలరనమాట ఎఫెక్టు. లేకపోతే పక్కన వాళ్ళ కోసము, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం చదవడం ద్వారా మీకు కొన్ని రోజులు చదివినా అది బోర్ కొట్టేసినట్టు అనిపిస్తుంది. మీకు ఎప్పుడైతే మీకు మనసులో అనిపిస్తుందో, సైకాలజీ ప్రకారంగా చెప్పాలంటే అంతఃప్రేరణ ఎప్పుడైతే మీ మనసులో కలుగుతుందో అప్పుడే మీరు జాబ్ కొట్టగలుగుతారనమాట. బహిర్గత ప్రేరణ వలన కాదు, అంతర్గత ప్రేరణ వల్లనే మీరు జాబ్ కొట్టగలుగుతారు. ఎందుకంటే మీకు కొట్టాలి అన్నది మీ మనసులో ఉంది కాబట్టి ఎన్ని కష్టాలైనా సరే ఎదుర్కోగలుగుతారనమాట. కాబట్టి దానికోసం మీరు ఎప్పుడు కాన్ఫిడెన్స్గా ఉంటారు జాబ్ కొట్టాలి అనని. అలానే మనము దానికోసం ఒక ప్లానింగ్ రాసుకోవాలన్నమాట. ఏ విధంగా నేను ఈ నా సిలబస్ కంప్లీట్ చేసుకోగలను, నా కెపాసిటీ ఏంటి, నాకున్న టైం ఎంత, ఆ టైంలో నేను ఎలా కంప్లీట్ చేసుకోగలను అన్నది ఒక టైం టేబుల్ లాగా వేసుకోవాలి. ఇక్కడ గృహిణులు ఉంటారు, అంటే జాబ్ చేసుకుంటూ చదివే వాళ్ళు ఉంటారు, అలానే ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళు ఉంటారు, అలానే ఇప్పుడే డిఎస్సి అయిపోయి మ్యారేజ్ కాకుండా సింగిల్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళుగా వాళ్ళ ప్లాన్ని బట్టి, వాళ్ళ టైమింగ్ని బట్టి, వాళ్ళు ఎప్పుడు లెగిస్తారు, ఎప్పుడు పడుకుంటారు, ఈ మధ్యలో టైమింగ్ని బట్టి టైం టేబుల్ అన్నది వాళ్ళకి ఇష్టమైనట్లుగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అలానే అసలు ఫస్ట్ మనకు బుక్ తీసుకొని చదువుతున్నామా అని కాదు, కానీ అసలు మన సిలబస్ ఏంటి, దానికి ఎంత వెయిటేజ్, ఒక్కొక్క దానికి ఎంత వెయిటేజ్ ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. అంటే ఏదో చదువుతున్నాము అన్నట్లుగా కాకుండా అసలు అది ఓవరాల్గా ఏంటి, ఆ సిలబస్లో ఏమేమి ఉంది. ఒకసారి మన సిలబస్ తెలియకుండా చదువుకుంటూ పోతాం, తర్వాత ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు అరే సిలబస్లో ఇది లేదే అని చెప్పేసి అన్నప్పుడు మనకి ఎంత టైం వేస్ట్ అనిపిస్తుంది. కాబట్టి అసలు మన సిలబస్లో ఏముంది, కాబట్టి మనం దానికి ఎంత వెయిటేజ్ ఇచ్చి మనం చదువుకోవాలి అన్నది ఒక ప్లాన్ ఉంటుందన్నమాట. అలానే దానికి సంబంధించి మన ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నా, దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడా ఫస్ట్ మనం బుక్స్ గ్యాదర్ చేసుకోవాలి. అలానే మెటీరియల్స్, ఏ మెటీరియల్ బాగుంది, ఇప్పుడు ఎస్ఎండ్ఎస్ అని చెప్పేసి అంటున్నారు, మేధా అని కొంతమంది అంటున్నారు, అను పబ్లికేషన్స్ అని. కాబట్టి అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకరోజు టైం కేటాయించుకొని మీరు బుక్ షాప్కి వెళ్ళి ఏ బుక్ బాగుంది అని చెప్పేసి మీరు గ్యాదర్ చేసుకొని, ఏది మీకు నచ్చింది, మీకు అవైలబుల్గా ఉంది, మీ బడ్జెట్లో ఉంది అన్నది ఇలా అన్నీ చూసుకొని మీరు మెటీరియల్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి. అలానే కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ. ఆఫ్లైన్ కోచింగ్ అన్నది కొంచెం ఎక్కువ రేటుతో ఉంటుంది కదా, ఆన్లైన్ కోచింగ్ అన్నది కొంచెం తక్కువ రేటుతో ఉంటుంది. ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళకైతే ఆన్లైన్ కోచింగ్ బెటరు. ఇప్పుడు నేను ఎస్ఎండ్ఎస్లో 3000 రూపీస్కి నాకు ఆన్లైన్ కోచింగ్ ఉంది. అదే మనము ఆఫ్లైన్ బయట కోచింగ్కి వెళ్ళాలి అంటే 15,000 అట్లా ఉంటుందన్నమాట ఫీజు అయితే. ఇక్కడైతే మనకి తక్కువ రేట్లోనే ఇస్తున్నారు. మిగతాయి కూడా ఆన్లైన్ కోచింగ్స్ ఉంటే చూడండి, దాంట్లో ఏ కోచింగ్ బాగుంది అన్నది మీకు మనసుకు అనిపిస్తే ఆ కోచింగ్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ టైం చదివే వాళ్ళైతే తప్పకుండా కోచింగ్ ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా మీరు ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, బిట్స్ ఏ విధంగా వస్తాయి, దానికి మీరు ఎలా ఆన్సర్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ లాగా వాళ్ళు ఒక దిశానిర్దేశం చేస్తారనమాట. అలా ఫస్ట్ టైము లేదా కోచింగ్ ఏది లేకుండా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే కొన్ని సబ్జెక్ట్స్ మనకి ఇష్టమైన సబ్జెక్ట్స్ ఉంటాయి, మనకి కష్టమైన సబ్జెక్ట్స్ ఉంటాయి. కష్టమైన సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం చదువుతూ ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఇది చాలా కష్టంగా ఉంది, సరే హాఫ్ మార్కే కదా ఏముందిలే అని వదిలేస్తాం. అలా చాలా బిట్స్ వదిలేయడం వల్ల చాలా మార్కులు కోల్పోతాం. అదే కోచింగ్లో జాయిన్ అయితే మనకి ఇష్టం కాకపోయినా వాళ్ళు ఆ లెసన్స్ చెప్తారు. లెసన్స్ చెప్పినప్పుడు ఇంట్రెస్ట్గా కనుక సార్ వాళ్ళు చెప్తే మనకి
కష్టమైన సబ్జెక్ట్ కూడా మనకి ఇష్టంగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడు ఎకానమీ అన్నది నాకు మామూలుగా ఎప్పుడూ కష్టంగా అనిపిస్తుంది. కానీ కోచింగ్లో జాయిన్ అవ్వడం ద్వారా సార్ చెప్పే విధానము దాన్ని బట్టి ఎకానమీ అన్నది ఇంట్రెస్ట్గా అనిపించింది అనమాట. కాబట్టి దాని మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఈ సబ్జెక్ట్లో కూడా నేను బిట్స్ పెట్టగలను అని చెప్పేసి. ఆ విధంగా ఇప్పుడు కొంతమంది మ్యాథ్స్ ఇష్టం లేదనుకో, కష్టంగా ఉన్నప్పుడు మామూలుగా పైన బిట్స్ అయితే చేయగలుగుతారు. అదే డీప్ బిట్స్ అయితే వాళ్ళు ఓన్గా కోచింగ్ లేకుండా ఉండడం వల్ల ఓన్గా చేయలేకపోతారు. కాబట్టి అమ్మో ఇది చాలా కష్టంగా ఉందని చెప్పేసి వదిలిపెట్టేస్తారనమాట. కాబట్టి కోచింగ్ అన్నది తప్పనిసరిగా కావాలి. ఆల్రెడీ ఒకసారి కోచింగ్ తీసుకున్న వాళ్ళకి చక్కగా రివిజన్ చేసుకోవడానికి, ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మిగతా క్లారిటీ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. అలానే మనం ఏ ప్లాన్ అయితే వేసుకున్నాం ఆ ప్లాన్ని తప్పకుండా పాటించాలి. ఏదో ప్లాన్ వేసేసుకున్నాం కదా అని చెప్పేసి పక్కన పెట్టేసేయకూడదు. తప్పకుండా ఆ ప్లాన్ని మీరు ఫాలో అవ్వండి. కష్టమైన నష్టమైన 1-2 రోజులు ఏమన్నా ప్లాన్ని ఫాలో అవ్వకపోయినా కూడా తర్వాత రోజైనా సరే ఆ ప్లాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కాబట్టి చదవడానికి ఏమి అడ్డంకులు ఉంటాయో వాటికి దూరంగా ఉండాలి. అంటే ఫోన్ కానీ, టీవీ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇట్లా మీకు ఏది అడ్డంగా అనిపిస్తుందో, మీ టైంని ఎక్కువ ఏది తినేస్తుందో అది మీరు చూసుకోండి. ఇప్పుడు మనం ఫోన్ ఓపెన్ చేస్తాము, యూట్యూబ్ ఓపెన్ చేస్తాము, ఒక వీడియో చూడాలి అనుకుంటాం. కానీ ఆ వీడియో చూడడానికి బదులుగా వేరేది కనిపిస్తే దాన్ని చూసేస్తాం అనమాట. అలా మనకి టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు దేనికోసం ఓపెన్ చేస్తున్నారు దాన్ని చూసి మళ్ళీ పక్కన పెట్టేసేయండి. అంతేగాని నేను దీనికోసం చూశానని పక్కన వేరే వీడియో ఉంది చెప్పి దాన్ని కూడా చదువుదాము, దీన్ని కూడా చూద్దాము అని చెప్పేసి అలా మీకు టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. అలానే మీరు చదివిన దాన్ని ఖచ్చితంగా రివిజన్ అయితే చేయాలి. రివిజన్ చేయకుండా ఉంటే అది మనకి గత స్మృతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అది మనకి గుర్తుండదు అనమాట. ఒకవేళ కనుక మీరు దాన్ని రివిజన్ చేశారంటే అప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ మీద లేకపోతే ఆ లెసన్ మీద కమాండ్ అన్నది వస్తుంది అనమాట. మీరు ఆ బిట్ ఖచ్చితంగా పెట్టగలరన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే రివిజన్ లేకపోతే ఆ బిట్కి ఉన్న ఆప్షన్స్ ఇదా ఈ ఆన్సర్ అయ్యి ఉండొచ్చా, ఈ ఆన్సర్ అయ్యి ఉండొచ్చా అన్న డైలమాలో పడిపోతారు. కాబట్టి రివిజన్ చేశారు అంటే ఖచ్చితంగా మీకు ఇదే అని చెప్పేసి బిట్కి ఆన్సర్ ఇదే అన్నది కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. మీరు రివిజన్ చేయడం వల్ల ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత బెటరు, అంత ఈజీ అనమాట. నేను దీంట్లో యూట్యూబ్లో ఒక వీడియో లాస్ట్ టైము వచ్చిన వ్యక్తి వీడియో నేను చూసినప్పుడు నాకు అనిపించింది. ఆయన ఏం చెప్పారంటే ఎగ్జామ్లో నేను ఎగ్జామ్ బిట్ నేను రాస్తూ ఉంటే నాకు ఆ బిట్టు ఏ పేజీలో ఉంది అన్నది ఆ పేజీ నెంబర్ కూడా నాకు గుర్తొస్తూ ఉంది అని చెప్పేసి అన్నారు. అంటే అంతగా రివిజన్ చేశాడనమాట. పేజీ నెంబర్ కూడా గుర్తొచ్చే విధంగా. మనం అంతగా రివిజన్ చేయకపోయినా కూడా మనమైతే ఖచ్చితంగా రివిజన్ అయితే 4-5 టైమ్స్ ఖచ్చితంగా రివిజన్ చేయండి. తర్వాత మనము ఏదో గుడ్డేటుగా చదవకుండా ఏ విధంగా బిట్ వచ్చిద్ది, అది ఈ విధంగా వస్తుందా అని చెప్పేసి మనం లాజికల్గా ఆలోచించి చదవాలన్నమాట. అప్పుడే మనకి దాని మీద మనకి ఏ విధంగా వస్తుంది అన్న ప్లాన్ చేసుకొని చదవడం ద్వారా మనము ఆ బిట్ ఎక్కువ కాలం గుర్తుంటుంది మనకి. ఒకవేళ ఆ విధంగా వస్తే మనం ఈజీగా చేయగలుగుతాం. అలానే మనము బిట్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే ఈ సిలబస్ కంప్లీట్ అయిపోతే ఇప్పుడు ఒక లెసన్ కంప్లీట్ అయిపోయిందంటే దానికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది కదా, దాన్ని రాసేసేయాలి. అప్పుడు మీకు ఎక్కడ తప్పిపోయింది అన్నది మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు అనమాట. అలా లాస్ట్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక గ్రాండ్ టెస్ట్లు ఏమైనా ఉంటే వాటికి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. మనము తక్కువ మార్కులు వచ్చినాయి అదేం ఆలోచించొద్దు. మీరు గ్రాండ్ టెస్ట్లు ఖచ్చితంగా రాయండి. అప్పుడు ఏంటంటే మీకు డిఎస్సిలో మాకు టైం సరిపోలేదు, మెయిన్ ఎగ్జామ్లు అనుకుంటారు మాకు టైం సరిపోలేదు అది ఇది అని, ఆ టైం మేనేజ్మెంట్ అవన్నీ తెలిసిపోతాయి అన్నమాట. కాబట్టి మీకు ఈజీగా అనిపిస్తుంది అనమాట. గ్రాండ్ టెస్ట్లు అవన్నీ రాయడం ద్వారా దేంట్లో నేను తక్కువ ఉన్నాను దాన్ని మనం దేంట్లో వీక్గా ఉన్నానని చూసుకొని దాన్ని మళ్ళీ మనం రివిజన్ చేసుకోవచ్చు అనమాట. అలా మనకి ఈజీ అయిపోతుంది. అలానే నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ కంప్లీట్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చినాక చదువుకుంటానులే లేకపోతే ఇంక తర్వాత చదువుదాంలే అని చెప్పేసి అనుకోవద్దు. నోటిఫికేషన్ వచ్చేలోపు వీలైతే సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆల్రెడీ టెట్కి ప్రిపేర్ అయిపోయి ఉంటారు. తర్వాత డిఎస్సి కాబట్టి 9th 10th క్లాస్ సిలబస్ అవి చూసుకుంటే సరిపోతుంది. మిగతావి కూడా ఆల్రెడీ వస్తాయి కాబట్టి మీరు కొంచెం ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా చదవచ్చు. కాబట్టి ఈ ప్లాన్లు అన్నీ నేను రాశాను, నాకు తెలిసినవి. మీరు ఖచ్చితంగా వీటిలో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డిఎస్సికి ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటూ ఉన్నాను. ఆల్ ద బెస్ట్.
మీకేమైనా ఇంకా ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. అంటే ఇంకా ఈ ప్లాను ఈ విధంగా ఈ పాయింట్స్ ఉన్నాయి, ఈ విధంగా చదివితే ఇంకా కొట్టగలుగుతాము అనుకుంటాం కదా, అది కూడా చదవడం ద్వారా కొంతమంది వాటిని చదవడం ద్వారా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.